ఒకప్పుడు భూమ్మీద అధర్మం విపరీతంగా పెరిగిపోయింది. రాక్షస స్వభావం గల రాజులు ప్రజలను బాధిస్తూ, యజ్ఞాలను నాశనం చేస్తూ, సజ్జనులను హింసిస్తూ ఉండేవారు. ప్రజల బాధలు రోజురోజుకీ పెరిగిపోయాయి. ఆ బాధలను భరించలేక భూమాత గోవు రూపాన్ని ధరించి దేవతల వద్దకు వెళ్ళింది. ఆమె కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. దేవతలారా, నామీద పాపభారం చాలా పెరిగిపోయింది. సజ్జనులు రక్షణ కోసం విలపిస్తున్నారు. నన్ను కాపాడండి అని వేడుకుంది. దేవతలు ఆమె దుఃఖాన్ని చూసి చలించిపోయారు. వెంటనే అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. భూమాత తన బాధను మళ్లీ బ్రహ్మదేవునికి వివరించింది. బ్రహ్మదేవుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే, మనమందరం పరమేశ్వరుని శరణు వెళ్ళాలి అని అన్నాడు. అందరూ కలిసి క్షీరసాగర తీరానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మదేవుడు పరమపురుషుడైన విష్ణుమూర్తిని స్తుతిస్తూ ప్రార్థనలు చేశాడు. దేవతలందరూ భక్తితో చేతులు జోడించారు. కొంతసేపటి తర్వాత బ్రహ్మదేవుని హృదయంలో దివ్య సందేశం ప్రత్యక్షమైంది. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది. దేవతలారా, శుభవార్త! పరమాత్మ మన ప్రార్థనలను ఆలకించారు. అందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: త్వరలో భగవంతుడు స్వయంగా భూమిపై అవతరిస్తాడు. యదువంశంలో జన్మించి ధర్మాన్ని స్థాపిస్తాడు, అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఆ మాటలు విన్న వెంటనే దేవతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. భూమాత హృదయంలో ఆశ కిరణం వెలిగింది. కాని బ్రహ్మదేవుడింకా చెప్పాడు: భగవంతుని లీలలకు సహకరించటానికి మీరందరూ కూడా భూమిపై జన్మించాలి. దేవతలందరూ వినయంగా అంగీకరించారు. ఆ సమయంలో మధురానగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ కంసుడు అనే రాజు పాలన సాగిస్తున్నాడు. అతను శక్తివంతుడు కాని అతని హృదయం అహంకారంతో నిండిపోయి ఉండేది. ఒకరోజు తన సోదరి దేవకీ వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కంసుడు స్వయంగా రథసారథిగా మారి తన సోదర్ని గౌరవంగా అత్తవారింటికి తీసుకెళ్తున్నాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక అశరీరవాణి వినిపించింది. కంసా, నీవు ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్న ఈ దేవకీకి జన్మించే 8వ కుమారుడు నీ మరణానికి కారణమవుతాడు. ఆ మాటలు విన్న వెంటనే కంసుని ముఖం మారిపోయింది. ప్రేమ కోపంగా మారింది. అతడు వెంటనే ఖడ్గం తీసి దేవకీని చంపటానికి సిద్ధమయ్యాడు. అందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు వసుదేవుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. కంసా, నీకు భయం దేవకీ వల్ల కాదు, ఆమె కుమారుడి వల్ల పుట్టే ప్రతి శిశువును నీకప్పగిస్తాను కాబట్టి ఆమెను చంపవద్దు అని చెప్పాడు. కంసుడు కొంత ఆలోచించి అంగీకరించాడు. కాని అతని హృదయంలో భయం పెరుగుతూనే ఉంది. ఆ భయం అతనిని మరింత క్రూరుడిగా మార్చింది. దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. కాలం గడిచింది. దేవకీకి పుట్టిన ప్రతి శిశువును కంసుడు నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. ప్రతిసారి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. అయినా వారు భగవంతునిపై విశ్వాసం కోల్పోలేదు. భగవంతుడు తప్పకుండా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు అని నమ్మారు. ఇదిలా ఉండగా దేవతలు భూమిపై అవతరించసాగారు. యదువంశంలో అనేక మహాత్ములు జన్మించారు. అందరూ ఒక గొప్ప సంఘటన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచం చీకట్లో ఉన్నప్పుడు సూర్యోదయం కోసం ఎలా ఎదురుచూస్తుందో అలాగే భూమి మొత్తం పరమాత్మ అవతారం కోసం వేచిచూసింది. అధర్మం ఎంత పెరిగినా అది శాశ్వతం కాదు. భగవంతుడు సరైన సమయంలో తప్పకుండా అవతరిస్తాడు. సజ్జనులను రక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు. భూమాత కన్నీళ్లతో ప్రారంభమైన ఈ కథ త్వరలో జగత్తును ఆనందంతో నింపబోయే శ్రీకృష్ణ జననానికి మార్గం వేసింది. మానవ చరిత్రలో అత్యంత మధురమైన దివ్యలీలలు ప్రారంభం కావటానికి సమయం దగ్గరపడింది. అదే శ్రీకృష్ణ అవతార మహిమ. అదే భక్తులకు ఆశను ఇచ్చే దివ్య సందేశం. భగవంతుడు ఎప్పుడూ తన భక్తులను మర్చిపోడు. వారి రక్షణ కోసం ఏ రూపంలోనైనా వస్తాడు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.